హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. రోజు చెన్నైలో మా రెండో రోజు ఎలా గడిచిందో చూసేద్దాం. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం గీ రోస్ట్ దోశ అలానే ఎగ్ దోశ తిన్నామండి. దోశ బాగుంది, చట్నీ నీళ్ళలా ఉందన్నమాట. అది బాగుంటే ఇది బాగుంటుంది, బాగుండదు, ఇది బాగుంటే అది బాగోదన్నమాట. ఇది తినేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి కాఫీ షాప్కి వెళ్ళి మంచి కాఫీ ఆర్డర్ ఇచ్చాం. వేడి వేడి కాఫీ గాజు గ్లాస్లో ఇచ్చారు. కాఫీ అయితే చాలా బాగుంది. కాఫీ తాగేసిన తర్వాత టీ నగర్కి షాపింగ్కి వెళ్ళి కాసేపు షాపింగ్ చేసుకునేసరికి లంచ్ టైం అయిపోయిందండి. లంచ్ టైం అయ్యేసరికి అక్కడ ఉన్న రెస్టారెంట్స్ చూసి ఈ రెస్టారెంట్ దొరికింది. అక్కడ వెళ్ళి చికెన్ బిర్యానీ అలానే ప్రాన్స్ 65 ఆర్డర్ ఇచ్చాం. ఇలా పుల్లలకు గుచ్చినటువంటి పెద్ద పెద్ద టైగర్ ప్రాన్స్ తెచ్చారు. అలానే చికెన్ బిర్యానీ తెచ్చారండి, నాటుకోడి బిర్యానీ అంట. బిర్యానీ అయితే ఫ్లేవర్డ్ రైస్ లాగా ఉంది. చికెన్ ఎగ్ ఇచ్చారనమాట. బాగానే ఉంది, సూపర్గా అయితే లేదు. 65 కూడా ఓకే అండి. కానీ ప్రైస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ తీసుకున్నారు అనిపించింది. అంత వర్త్ ఇట్ అనిపించలేదు అనమాట. ఆ తర్వాత ఇంకా మిగిలిన షాపింగ్ అంతా కూడా టీ నగర్లో చేసుకున్న తర్వాత నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక వస్తువు కొనుక్కోవడం కోసం ఒక స్టోర్స్ కోసం ఎదుగుతూ ఉంటే ఈ జిస్టా అనే స్టోరు ఆ నియర్ బై ఉందండి. సో ఆటో బుక్ చేసుకొని ఆ స్టోర్కి వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా బాగుంది, మెస్మరైజింగ్గా ఉందన్నమాట. అక్కడ ఉన్నటువంటి రకరకాల వస్తువులు మన పూర్వీకులు, మన నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు వాడినటువంటి రకరకాల వంట పాత్రలు, అలంకరణ వస్తువులు, ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు చూసి అన్నీ కొనుక్కోవాలనిపించింది. కానీ నన్ను డబ్బులు లేక విరమించుకొని నాకు కావాల్సిన వస్తువు ఒకటి కొనుక్కొని వెనక్కి తిరిగి వచ్చేసామండి. ఆ తర్వాత బెసెంట్ నగర్ బీచ్కి వెళ్ళాం. బెసెంట్ నగర్ బీచ్ అయితే మేము వెళ్ళేసరికి ఇలా ఖాళీగా ఉంది. ఎంత అంటే అంత బాగుందన్నమాట. ఆ రోజు పౌర్ణమి, అందువల్ల ఇంకా బాగా అనిపించింది అనమాట. ఇదంతా బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మంచి వేడివేడి చికెన్ మోమోస్ అలానే మ్యాగీ అవన్నీ తినేసిన తర్వాత ఈ విధంగా మన మెత్తల ఫ్రై, గుడివిందలు లేదంటే శంకర మీన ఫ్రై తిని ఇంకా రూమ్కి వచ్చేసామండి. వచ్చేప్పుడు ఫోన్లో ఛార్జింగ్ లేదు. డిన్నర్కి ఏం తిన్నామో వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. అంతే సంగతులు, చిత్తగించవలను.